క్షమిస్తారా మీరని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మీకేమైనా ఆశలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ యొక్క జగన్ మీరు చూస్తే ఒక సైకో, ఒక అహంకారి, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు. అతను తయారై ఊరుకొక సైకోని తయారు చేశాడు. ఇక్కడ కూడా ఇంకొక సైకో, పిల్ల సైకో ఒకడు తయారయ్యాడు. నేను అడుగుతున్నా, ఒక ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం కాదు, ఎన్నికల్లో తిరిగాడా లేదా మీ దగ్గరికి? తల మీద చేయి పెట్టాడా లేదా? బుగ్గలు నిమిరాడా లేదా? ముద్దులు పెట్టాడా లేదా? తిరుగుతూ గుద్దుడే గుద్దుడు, పిడిగుద్దులు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాలను నాశనం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పరిపాలన చేత కాదు. నేను అడుగుతున్నా, మీరేం చేశారంటే డ్రైవింగ్ చేత కాని వాడికి డ్రైవర్గా ఇచ్చేశారు. అతను మామూలుగా డ్రైవింగ్ కాదు, రివర్స్ డ్రైవింగ్ పెట్టాడు. అసలే డ్రైవింగ్ తెలియదు, రివర్స్ గేర్లో బండి దోలడం మొదలుపెట్టి మీ జీవితాలను సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్. అవునా కాదా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. నాకెవరి మీద కోపం లేదు, నా బాధంతా మీకు అన్యాయం జరిగిందని. మీరు ఒకసారి చూడండి 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో. నేను కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. పరిపాలన తెలిసిన వ్యక్తిని. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూశారు. ఏం తమిళలో హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే మేటైన నగరంగా తయారవుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు దానికి కారణం? ఎవరేశారా ఫౌండేషన్? ఎవరు ప్రారంభించారా అభివృద్ధి? ఇక్కడుండే ముస్లిం సోదరులు ఆలోచించండి. హైదరాబాద్ లో 30% ముస్లింస్ ఉంటారు ఓల్డ్ సిటీలో. ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ ఓల్డ్ సిటీ పక్కనే వచ్చింది, ఔటర్ రింగ్ రోడ్డు వచ్చింది, అభివృద్ధి అయ్యింది. అందరూ అభివృద్ధి అయ్యారు. ముస్లింస్ అభివృద్ధి అయ్యారు, హిందువులు అభివృద్ధి అయ్యారు, అక్కడుండే వాళ్ళు అభివృద్ధి అయ్యారు, బయట వాళ్ళు వచ్చారు. అది సంపద సృష్టించే మార్గం. ఈరోజు ఈ ముఖ్యమంత్రికి సంపద సృష్టించడం తెలియదు. సంపద సృష్టించకుండా మీకు 10 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు పనులేస్తాడు, 1000 రూపాయలు దోచేస్తాడు. ఒక దోపిడీ దొంగ మీకు అవసరమా అని అడుగుతున్నా. మాట్లాడితే బటన్ నొక్కానంటాడు. నువ్వు బటన్ నొక్కిందెంత, బొక్కిందెంత, నువ్వు దోచేసిందెంత సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఈ నంది కొట్కూరులో తమిళలో మీరు ఒకసారి ఆలోచించండి. బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి అవసరం లేదు. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయాలంటే ఒక విజన్ ఉండాలా. మీ ఆస్తులు పెంచాలా, మీ ఆదాయాన్ని పెంచాలా. అది జరగాలంటే నీళ్లు ఇవ్వాలా. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఏదైతే నీళ్లు వస్తాయో ముచ్చవరి నుంచి, శ్రీశైలం నుంచి, హంద్రినివా మల్యాల నుంచి ఈ నీళ్లు నా కుప్పం నియోజకవర్గానికి కూడా వస్తాయి తమ్ముళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. బనక చెర్ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, ఇది రాయలసీమకు గుండెకాయ. అలాంటి గుండెకాయ అన్ని ఇక్కడే వస్తాయి. నగిరి గాలేరు ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది, హంద్రినివా ఇక్కడి నుంచి వెళ్తుంది, కేసీ కెనాల్ వెళ్తుంది, తెలుగు గంగ వెళ్తుంది. కానీ మీకు మాత్రం నీళ్లు లేవు. అదే నా ఆవేదన. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. శివానందరెడ్డి గారు ఎంతైతే పట్టుదలగా ఉన్నారో, ఒకప్పుడు బైరెడ్డి కూడా ఇదే మరిగా పోరాడాడు. ఇప్పుడు 2 నాయకులు వచ్చారు మీకు. ఆయన కుమార్తె శబరి, తండ్రికి తగ్గ బిడ్డ.